నమస్తే, నేను మీ సతీష్. ఈస్ట్ ఆర్ వెస్ట్, చంద్రబాబు ది బెస్ట్. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఏమిటి చంద్రబాబు నాయుడు గారిని గురించి ఇలాగ కొనియాడే విధంగా ఏం చేశారు ఆయన మీద ఇలాంటి చర్చ ఎందుకు జరుగుతూ ఉంది అనేటువంటి చూస్తే, గడిచిన 2 రోజులుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో వరద బీభత్సాన్ని సృష్టిస్తూ ఉందో అందరికీ తెలిసిందే. ఆ వరద కూడా బుడమూరు వంతెన పొంగటం, దానివల్ల ఈ రోజున అటు విజయవాడ నగరం పూర్తిగా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. అంటే అటు బెంజ్ సర్కిల్ అవతల నుంచి చూసుకుంటే ఇటు ఇబ్రాహీంపట్నం ఫెర్రీ వరకు కూడా పూర్తి స్థాయిలో వరదకి అన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో ప్రజలు చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎంతో భావోద్వేగానికి గురి చేస్తున్నటువంటి సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే గుంటూరులో కూడా ఈ వరద మంగళగిరి కావచ్చు, గుంటూరు కావచ్చు, అక్కడ కూడా నగరాన్ని పూర్తిగా ఈ వర్షం ముంచెత్తినటువంటి పరిస్థితి. వరద వచ్చి చేరడంతో, వరద నీరు చేరడంతో ప్రతి చోట కూడా అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అసలు హైదరాబాద్ నుంచి ఇప్పుడు విజయవాడకి వెళ్ళడానికి మార్గం లేదు. విజయవాడకి ఎంట్రీ లేకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కారణం ఏమిటి అంటే కుండపోత వర్షం. గడిచిన 2 రోజులుగా కూడా ఎక్కడా అసలు గ్యాప్ ఇవ్వకుండా వర్షం తీవ్రంగా పడుతూ ఉంది. అదే సమయంలో వరద కూడా చూస్తే గడిచిన 20 ఏళ్లలో ఈ స్థాయి వరద విజయవాడలో కావచ్చు, లేదంటే ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో కృష్ణా నదిలో ఈ స్థాయిలో వరద ఎన్నడూ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసని పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి ఈ నీళ్లు ఏ స్థాయిలో వరద నీరు చేరుకుందో, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ స్థాయిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ కూడా సన్నివేశాలు ఈ రోజున మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే వాహనాలు విజయవాడలో చూసుకుంటే కనుక 1 టౌన్లో కానీ ఎక్కడైనా కూడా సింగనగర్ కావచ్చు, అజిత్ సింగ్ నగర్ కావచ్చు, లేదంటే 1 టౌన్ కావచ్చు, పూర్తిగా ఇంటి బయట పార్క్ చేసినటువంటి కార్లు కూడా నిండా మునిగిపోయి ఆ కార్లు కూడా ఆ వరదల్లో పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. అయితే ఆస్తి నష్టం పెద్ద ఎత్తునే జరిగిందని అయితే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సహజంగా ఇలాంటి వరదలు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక పక్కన ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రభుత్వం వాళ్ళని ఎలాగైనా కూడా కాపాడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? సచివాలయంలో కూర్చుని అధికారుల్ని పెట్టుకుని సమీక్షలు నిర్వహించి ఏ రకంగా బాధితులకి భరోసా కల్పించాలి, ఏ విధంగా బాధితుల్ని ఆదుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తారు. సహజంగా ఎవరినైనా కూడా చూస్తే ఎక్కడైనా మంత్రులు కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సచివాలయంలో ఉండి అధికారుల్ని ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళతోటి చర్చలు చేస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అనేటువంటిది వీడియో కాన్ఫరెన్సులు పెట్టో, లేదంటే కనుక ఈ సమీక్షల పేరుతోటి ఈ విధంగా వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు. మనం గతంలో కూడా చూసాం కదా, గడిచిన 5 ఏళ్ల పాలనలో కూడా ఇక్కడ రాజకీయం మాట్లాడడం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన దీనికి పూర్తిగా విరుద్ధం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అంటే, అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే గుర్తుకొచ్చేది విపత్తులు వచ్చినప్పుడు ఆయన వాటిని ఎదుర్కొనేటువంటి విధానం కావచ్చు, ఆ విపత్తుల్లో ప్రజలు చిక్కుకుపోతే వాళ్ళని కాపాడేటువంటి ఆయన చేసేటువంటి కృషి కానీ ఆయన వ్యవహరించేటువంటి తీరు. గతంలో మనం చూస్తే 2014లో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం పూర్తిగా, ఆ రోజున విశాఖపట్నంలో ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగిందో అందరికీ తెలుసు. అలాంటి సమయంలో అక్కడికి బస్సు వేసుకుని వెళ్ళి ఆ బస్సులోనే ఉంటూ ఆయన అక్కడే బస చేస్తూ విశాఖ నగరాన్ని తిరిగి మళ్ళీ పాత యథాస్థానానికి తీసుకొచ్చే విధంగా, అంటే యథావిధిగా గతంలో ఏ విధంగా ఉండేదో అలా యథాస్థితికి తీసుకొచ్చేందుకు ఆయన చేసినటువంటి కృషి కావచ్చు. దాని పర్యవసానమే కదా అక్కడ ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ గుండెల్లో చోటిచ్చారు. అంతలా పెట్టుకున్నారు. ఆయన్ని ఒక దేవుళ్ళుగా, ఒక దైవంగా కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు హుదూద్ తుఫాన్ వచ్చినటువంటి సమయంలో అప్పటి వరకు ఆ స్థాయి విపత్తుని విశాఖ నగర వాసులు ఎప్పుడు చూసుండరు. కానీ అలాంటి ఒక విపత్తు వస్తే రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి అధికారి యంత్రాంగం మొత్తాన్ని అక్కడికి తీసుకువచ్చి అక్కడ పూర్తిగా నాశనమైపోయినటువంటి, విధ్వంసానికి గురైనటువంటి విశాఖ నగరాన్ని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృషిని విశాఖ ప్రజలు చూశారు. కాబట్టే ఆయన్ని ఆ తర్వాత కూడా ఏ రకంగా నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు అనేటువంటిది మనం చూసిన పరిణామాలు. ఇకపోతే 2018లో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను,
అది చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు, మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. ఒక పక్కన 150-160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మొత్తం అక్కడ ఉన్నటువంటి జీడి తోటంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక అదే సమయంలో కొబ్బరి తోటల్లో కొబ్బరి బోండాలు మొత్తం అన్నీ కూడా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి, కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా నేల వాలిపోయినటువంటి పరిస్థితులు, రైతు ఒక పక్కన పూర్తిగా పంట నష్టపోయినటువంటి పరిస్థితులు. అదే సమయంలో ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. అలాంటి సందర్భాల్లో కూడా ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగనీయకుండా ముఖ్యమంత్రిగా ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళి పూర్తిగా మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా, అంటే సెక్రటేరియట్ని కూడా తీసుకువెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గంలో ఉంటూ ఆ ఉద్దాన ప్రాంతంలో అటు మందస కావచ్చు, పలాస కావచ్చు, ఇచ్చాపురం కావచ్చు, ప్రతి చోట కూడా ఆయన పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ ఉన్నటువంటి బాధితులతోటి వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ వాళ్ళని అధైర్యపడద్దు అని చెప్తూ ఏ స్థాయిలో ఆనాడు తిత్లీ తుఫాన్ని కూడా ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారో, అదే క్రమంలో ఇప్పుడు ఏదైతే విజయవాడలో వచ్చినటువంటి వరద, ఆ వరద కూడా ఏ రకమైనటువంటి బీభత్సం సృష్టిస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, విజయవాడకు సంబంధించినటువంటి వరదకి సంబంధించి పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. మరి వరదల్లో బాధితులంతా కూడా చిక్కుకుపోయి జనజీవనం స్తంభించిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా చూస్తే పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా వర్షంలో, వరద నీటిలో ఈ రకంగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. మొత్తం ఈ స్థాయి వరద రావటం అనేటువంటిది గడిచిన 2 దశాబ్దాల్లో, అంటే 20 ఏళ్లలో ఈ స్థాయిలో వరద వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. విజయవాడ రైల్వే స్టేషన్ కూడా అనేక రైళ్లు ఈ రోజున ఈ వరద వల్ల ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు. ప్రధానంగా చూస్తే విశాఖ, సికింద్రాబాద్కి అసలు రైలు సర్వీసు పూర్తిగా స్తంభించిపోయింది. ఎందుకంటే ట్రాకులు కూడా ఎక్కడికక్కడ ఈ వరద వల్ల కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు, రైళ్లు కూడా ఎక్కడికక్కడ స్టేషన్లోనే నిలిచిపోయినాయి. ఇక వరదను కూడా మనం ఒకసారి చూస్తే ఈ స్థాయి వరద వచ్చింది. మరి ఇలాంటి వరద వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైనా సెక్రటేరియట్లో, సచివాలయంలో కూర్చుని అధికారులను పెట్టుకుని సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా, ఆయన పూర్తిగా దానికి భిన్నం. ఆయన మాత్రం ఎక్కడికక్కడ ప్రజల్లోనే తిరుగుతూ ముందుగా అసలు కృష్ణానది వంతెన మీదకి వెళ్ళి, ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళి కృష్ణానదిలో ఏ రకంగా ఉంది వరద అనేటువంటిది ఆయన, హోంమంత్రి అనిత గారు ఇద్దరూ కలిసి వాళ్ళు పరిశీలన కూడా చేశారు. అదే సమయంలో అధికారుల్ని వెంటబెట్టుకుని ఎక్కడికక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మనం గతంలో చూసుండం, ఏది గడిచిన 5 ఏళ్ళు చూస్తే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రకంగా ఎలా ఉంది వరద అనేటువంటిది ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి, ఇదేమి ఎన్నికలు కూడా లేవు కదా, ఇప్పుడేమి వచ్చే ఇంకొక ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల స్టంట్ కోసం ఈ విధంగా చేశారని చెప్పుకోవడానికి అది కాదు కదా. ఆయన గెలిచి 3 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా అవ్వలేదు. మరి ఈ రోజున ఇంతలో విపత్తు వచ్చింది అనేటప్పటికీ ఏ రకంగా వచ్చేసారు చూడండి. అసలు ఆయన వయసు 74 ఏళ్ళు. ఆయన వయసు మీద కూడా గతంలో ఉన్నటువంటి పాలకులు ఏ రకంగా అయితే ఆయన్ని ముసలివాడు, ముసలాయన అంటూ ఎక్కిరించారు, హేళన చేశారు, గేలి చేశారు. కానీ ఈ రోజున అదే పెద్ద ఆయన 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి పర్యటనలు చూడండి. వరద నీరు, ఇది చూస్తున్నాం కదా. బాధితులతోటి నేరుగా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి, ఎవరు కూడా అధైర్యపడద్దు, 100 బోట్లు తెప్పించాం, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం, అలాగే ఇక్కడ ఏదైతే వరద నీరు పేరుకుపోయిందో ఇవన్నిటిని కూడా బయటకి త్వరితగతిన పంపించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం, ఎవ్వరూ అధైర్యపడద్దు, మీకు భోజనాలు కూడా తెప్పిస్తున్నాము అని చెప్పి వాళ్ళందరికీ కూడా అక్కడ మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు కూడా తెప్పిస్తున్నాను, మీకు ఇక్కడికే అన్నీ అందుబాటులోకి తెస్తాము అని చెప్పడం కావచ్చు. అది కదా భరోసా ఇచ్చేటువంటి తత్వం అంటే. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఫోన్ చేసి ఆయనతోటి మాట్లాడి, మరి ఇక్కడ ఈ రకమైనటువంటి విపత్తు ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు కావాలి అని చెప్తే, మరి పంజాబ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కూడా పంపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు.
మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదో సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేస్తున్నాము అని చెప్తే సరిపోయేది కదా. కానీ ఎందుకో ఆయన అలా ఉండలేరు. ఆయనకు కావాల్సింది ఏమిటి అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా మనము రక్షించాలి. వాళ్ళు మనల్ని నమ్ముకుని ఉన్నారు. మనము ఈ రోజున ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి వీళ్ళంతా నా బిడ్డలు వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత అనేటువంటి ఆలోచనతోటి ఆయన హోంమంత్రికి అప్పుడే కేంద్ర హోంమంత్రికి ఫోన్ చేసి మాట్లాడడం వెంటనే మనం చూస్తున్నాం కదా. వరద నీళ్ళల్లో ఏ రకంగా ఆయన నడుచుకుంటూ స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి దాదాపు నడుం లోతు మోకాలు పైదాకా నీళ్ళు వచ్చేస్తే ఆ నీళ్ళల్లో ముఖ్యమంత్రి గారు ఆయన నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆయన చక్కగా సచివాలయంలో కూర్చుని అధికారులను మానిటర్ చేయొచ్చు కదా. కానీ ఈ రకంగా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళడం కావచ్చు, జేసీబీల మీద బోట్లలో తిరుగుతూ ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళేనా అంటే కాదు. అటు మంత్రి ఉంగూరు నారాయణ గారు కావచ్చు, అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆయన కావచ్చు, అలాగే కేసినేని చిన్ని గారు కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా ప్రజల్లోకి పంపించి మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ప్రజలకి అండగా నిలవాలి అని చెప్పేసని వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్లోకి పంపుతూ వాళ్ళని రక్షించేటువంటి చర్యలు కూడా హెలికాప్టర్ పెట్టి ఈ రకంగా ప్రజల్ని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా ముంపు ప్రాంతాల్లో ఉంటే వాళ్ళని అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటే అక్కడికి హెలికాప్టర్ పంపించి ఈ రకంగా హెలికాప్టర్లలో బాధితులను అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు వరద ప్రాంతాల్లోంచి. చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన్ని ఏదైతే గనక ముసలోడు అని చెప్పి ఎక్కిరించినా కూడా ఈరోజున ఆయన చేస్తున్నటువంటి పనిని చూసే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన పడుతున్నటువంటి కష్టానికి ప్రజలు కూడా ఈరోజు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈస్ట్ ఆర్ వెస్ట్ చంద్రబాబే బెస్ట్ అని చెప్పేసి చర్చించుకుంటూ ఉన్నారు. ప్రజల్ని కూడా చూడండి ఈ రకంగా వాళ్ళని పూర్తిగా లైఫ్ జాకెట్లు ఇచ్చి అక్కడ వాళ్ళకి పడవలు పెట్టి బోట్లు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అలాగే చూస్తే అక్షయ్ పాత్ర వాళ్ళతోటి మాట్లాడారు. అక్షయ్ పాత్ర వాళ్ళతో మాట్లాడి 150,000 మందికి ఈ రకంగా భోజనాలు కూడా ఏర్పాట్లు చేయించినటువంటి పరిస్థితి. అదీ కాకుండా అక్కడ ఉండేటువంటి హోటల్స్ విజయవాడ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి గుంటూరు జిల్లాలో ఉండేటువంటి హోటల్స్ యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో ఆ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా పిలిపించి నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి మరి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి బాధితులకి అండగా నిలవాలి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్ చేయాలి అంటే వాళ్ళు కూడా 1,50,000 మందికి అన్ని హోటల్స్ కలుపుకొని ఒకసారిగా మాట్లాడుకుంటే వాళ్ళు చేయదగ్గదే కాబట్టి 1,50,000 మందికి భోజనాలకి ఆ హోటల్స్ వాళ్ళని సహకరించమని ప్రభుత్వానికి బాసటగా నిలవమని చెప్పి అండగా నిలవమని చెప్పేసని ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం, వాళ్ళు కూడా దాదాపు 1,50,000 మందికి వాళ్ళు భోజనాలు ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు, ఎందుకంటే పసిపిల్లల దగ్గర నుంచి పసిపిల్లలకి పాలు కావాలి, ఆ పాల దగ్గర నుంచి నీళ్ల దగ్గర నుంచి వాళ్ళకి భోజనాలు వసతి వాళ్ళు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఈ రకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వరద బాధితులకి అండగా నిలుస్తూ వాళ్ళలో భరోసా నింపుతూ వాళ్ళకి బాసటగా నిలుస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈరోజున వైసీపీ ఒక నీచమైనటువంటి ప్రచారానికైతే దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఒక పక్కన ప్రభుత్వము ఇక్కడ రాజకీయం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే అక్కడ ఏదో ఒక పార్టీ వాళ్ళని మాత్రమే కాపాడుతాం, మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళని మాత్రమే కాపాడుతాం అన్నట్లుగా కాదు కదా అక్కడ వ్యవహరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, అందరికీ కూడా న్యాయం జరగాలి, అందరూ కూడా రక్షింపబడాలి అని చెప్పేసి ఆయన ఈ రోజున ఈ రకంగా కృషి చేస్తూ ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటనలు చేస్తూ అర్ధరాత్రి 1 గంట 2ంటికి కూడా ఆయన అక్కడ పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలతోటి పూర్తిగా మమేకమై వాళ్ళందరితోటి కూడా మాట్లాడుతూ ఏమిటి ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆయన తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నారు. కానీ ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ సాక్షి ఛానల్ కానీ వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు ఏమిటి? ఈ రోజున వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారు. వాలంటీర్లకి వరదకి ఏమిటి సంబంధం? మోకాలకి బోడిగుండికి ఎక్కడైనా లింక్ ఉంటుందా? ఈ రెండింటికి ఎక్కడో ముడిపెడతారు. వాలంటీర్లు ఉండుంటే ఈరోజు వరదలు వచ్చేవి కాదు అని చెప్పి. అసలు వరద దేనికి వచ్చింది?
బుడుమూరులో గడిచిన ఏడాది ఇలాగే హెచ్చరికలు వచ్చినాయి కదా. అరే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకమైనటువంటి ఇసుక దోపిడీ చేశారో ఆ ఇసుక దోపిడీ వల్లే కదా ఈ రోజున బుడుమూరు వంతెన అనేటువంటిది పొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి వాటి గురించి అక్కడ మాట్లాడరు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 74 ఏళ్ల వయసులో కూడా అర్ధరాత్రి అపరాత్రి లేదు, మొత్తం అక్కడ ఆయన జేసీబీలు వేసుకుని తిరుగుతా ఆ స్థాయిలో ఆయన ప్రజల మధ్యనే ఉంటా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన వచ్చి ఆ రిటర్నింగ్ వాల్ కట్టించాం కదా, ఆ రిటర్నింగ్ వాల్ వల్లే ఈ రోజున మొత్తం అంతా కూడా కాపాడగలిగాం అని చెప్పేసి అది ప్రచారాలు చేసుకుంటారు. చేసుకోండి, తప్పులేదు. కాకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఉన్నాడా? వాళ్ళ పార్టీ నేతలు ఎక్కడైనా ఉన్నారా? ఈ రోజున ప్రభుత్వం మీద విషం చిమ్మడం ఒకటే పనిగా పెట్టుకున్నట్లుగా వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈ సమయంలోనే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అక్కడ రైతులంతా కూడా వరద వచ్చి పంట నష్టపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు. శవాలు కనిపిస్తే ఎవరైనా ఇంట్లో చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి నవ్వుతాడు. ఎవరైనా బాధింపబడి ఎవరికైనా దాడి జరిగి వాళ్ళు హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి మనం చూసాం ఏదైతే కనుక SEZలో అక్కడ వాళ్ళు క్షతగాత్రులు అయ్యి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ తీవ్ర గాయాలపై పాలై ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన 1 కాదు 2 కాదు. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూశాడు? ఈ రకంగా బ్యారికేడ్లు కట్టించుకుని వరదని ఆయన పరిశీలించడం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజున పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే ఆయన కోసం ఆయన పార్టీ రంగులతోటి అన్ని వాహనాలు ఏర్పాటు చేసి గొడుగు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే అప్పుడు ఆయన పర్యటనలు చేస్తాడు. వరద వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడు. వరద అయిపోయిన తర్వాత ఒక 4 రోజులకి అప్పుడు వెళ్తాడు. 4 రోజులకి వెళ్ళి ఈ రకంగా వాళ్ళ మధ్య నుంచి మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఇది చూస్తూ ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో వరదలు వచ్చినప్పుడు 2022లో కార్పెట్లు వేయించుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతాడు. ఇది మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పని. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద వస్తే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎట్ట తిరిగాడయ్యా ఆయన అంటే, ఇవ్వండి ఇలాంటి ఒక లాంచీ తయారు చేయించుకొని లాంచీ పెట్టుకుని ఆ లాంచీలో కూడా మొత్తం సకల సౌకర్యాలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటే. అరే వరద వచ్చిన దగ్గర వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఎలా ఉండాలి? కానీ ఆయన మొత్తం కార్పెట్లు వేయించుకుని అదేదో వేడుకకి వెళ్తున్నట్లుగా, ఆ వేడుకకి వెళ్తున్నట్లుగా ఇగో జగన్మోహన్ రెడ్డి గారు లాంచీలో వాళ్ళ నాయకుల్ని అధికారులను అందరినీ పెట్టుకుని ఎక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడేవి ఏమి ఉండవు. ఆయన లాంచీ వేసుకుని వరదలో అలాగ షికారుకి వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఒక సభ పెడతారు, ఆ సభలో మాట్లాడతారు, వెళ్ళిపోతాడు అంతే. ఇదే అంశంలో ఇదిగోండి లాంచీలో ఈ రకంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనలు. దీనిపైనే ఇంకొక వీడియో కూడా ఉంది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి పర్యటనలు ఏమిటి అంటే హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వే చేశారు. అవే వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా కూడా మారుతూ ఉన్నాయి. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వరదలు వచ్చినటువంటి సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో అనుకుంటా అప్పుడు ఏరియల్ సర్వేకి వెళ్ళారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల్లో ఇదిగోండి ఈ రకంగా తిరుగుతూ ప్రజలతోటి ఎక్కడికక్కడ మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా ఇగో ఇంత స్థాయిలో పూర్తిగా వరద బీభత్సం సృష్టిస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటూ ప్రజలతోటి మాట్లాడుతూ వాళ్ళతోటి మమేకమై వాళ్ళని ఎక్కడ అధైర్యపడద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ భరోసా ఇస్తూ ఈరోజున ప్రతి నిత్యం కూడా ప్రజల్లోనే ఉంటూ అటు లోకేష్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా మొత్తం మంత్రివర్గం కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా ఆయనతో పాటు ఏదైతే నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్ గారు ఉన్నారో ఆయన్ని కూడా వెంట పెట్టుకుని మిగతా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఆయన వెంట పెట్టుకుని ఈ రోజున వరద వచ్చినటువంటి క్రమంలో అక్కడ బాధితులకి ఏ రకంగా అయితే అండగా ఉంటా ఉన్నారో దానిపైనే ఈ రోజున ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వాస్తవానికి అయితే అవసరం లేదు, ఆయన సచివాలయంలో కూర్చుని అధికారులని తోటి పనిచేయించవచ్చు. కానీ అలా కాకుండా ఏదైతే ఆయన తిరుగుతూ ఈ రోజున ఏ రకంగా అయితే బాధితులకి బాసటగా నిలుస్తూ ఉన్నారో ఇది చూసే ఈ రోజున ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, చంద్రబాబు ది బెస్ట్ అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా మరి విపత్తులు వచ్చినప్పుడు ఆపదలు కలిగినప్పుడు మరి ప్రజలకి అండగా నిలవడంలో ఆయనకి ఆయనే సాటి అని కూడా ప్రజలు ఈ రోజున వేనోళ్ళ
ఆయన్ని కొనియాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.